పురువంశంలోని కనకుడు అనే రాజుండేవాడు. అతనికి నలుగురు కుమారులు: కృతవీర్యుడు, కృతధన్వుడు, కృతజాసుడు, కృతఅగ్ని. కృతవీర్యుని కొడుకే కార్తవీర్యార్జునుడు. ఇతడు సమస్త భూమండలాన్ని పరిపాలించాడు. 10,000 సంవత్సరాల పాటు మహాభయంకరమైన తపస్సు చేసి దత్తాత్రేయ స్వామిని మెప్పించి ప్రసన్నం చేసుకుని 4 వరాలు పొందాడు. 1000 చేతులు ఉండుట, సజ్జనులను సురక్షించుట, ధర్మపాలన చేయుట, యుద్ధభూమిలో తనకంటే గొప్పవాని చేతిలో వీరమరణం పొందాలని కోరుకున్నాడు. దత్తాత్రేయ స్వామి తదాస్తు అన్నాడు. సప్త ద్వీపాల్లో 7 యాగాలను నిర్వహించాడు. ఇతని అద్భుత వీర చరిత్రను నారద మహర్షి గంధర్వ గానం చేసేవాడు. లంకాధిపతి రావణుడు సహితం అవలీలగా జయించాడు కార్తవీర్యార్జునుడు. మహిష్మ తీర నగరంలో బంధించాడు. చివరికి పులస్త్య బ్రహ్మ వచ్చి పుత్రదానం కోరాడు. రావణుని వదిలేశాడు కార్తవీర్యార్జునుడు. ఒకసారి అగ్నిదేవుడు తన దాహం తీర్చమని ఇతన్ని కోరాడు. వెంటనే 7 ద్వీపాలని అతను భక్షించమని సమర్పించాడు. అంతే, సమస్త ద్వీపాలను, కొండలను, అడవులను మొదలైన వాటిని దహించాడు. అప్పుడు ఆ అడవిలో అపవుడనే ముని ఆశ్రమం కూడా అగ్నికి ఆహుతైంది. వరుణుడు పుత్రుడైన అపవుడు మహాతపస్వి. ఆ దృశ్యాన్ని భరించలేక జమదగ్నికి జన్మించబోయే కొడుకు పరశురాముని చేతిలో కార్తవీర్యార్జునుడు సంహరించబడతాడని శపించాడు. జమదగ్ని మహర్షి దగ్గర ఉన్న కామధేనును దౌర్జన్యంగా తీసుకువెళ్ళాడు కార్తవీర్యార్జునుడు. ఈ విషయం తెలుసుకున్న పరశురాముడు కార్తవీర్యార్జునితో యుద్ధం మొదలుపెట్టాడు. కార్తవీర్యార్జునికి మరియు పరశురామునికి జరిగిన యుద్ధంలో కార్తవీర్యార్జునుడు వీరమరణం పొందాడు.